100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. బ్రహ్మానందం మూవీలో యాక్ట్ చేసావు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద హీరోయిన్ ఇన్ దట్. Yeah. సో ఎలా సాగింది బ్రహ్మానందం గారితో ఆ ప్రయాణం ఏంటి? Actually, చిన్న పర్సనల్ ఎమోషన్ ఉంది దీనికి, ఈ సినిమాకి నాకు. ఎందుకంటే 2024 స్టార్టెడ్ ఆఫ్ రియలీ ట్రాజిక్ నాకు, ఓకే. బికాజ్ ఐ లాస్ట్ మై డాడ్ జనవరిలో, 2024 జనవరి 22nd హీ Okay. పాస్డ్ అవే. సో అలా స్టార్ట్ అయింది 2024. అండ్ దెన్ ఫిబ్రవరిలో ఏదో చిన్న ప్యాచ్ షూట్ ఉంటే దేనికో నేను ఆంధ్ర వైపు వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు, ఆ షూట్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ ద టీమ్, బ్రహ్మానందం టీం నుంచి. అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చాక నేను వచ్చి ఆడిషన్ ఇస్తానండి అని చెప్పా. వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక యాక్చువల్లీ నేనే ఫాలో అప్ చేసినట్టు నాకు గుర్తు, బికాజ్ ఆడిషన్ అనగానే ఐఎమ్ లైక్, నో మ్యాటర్ వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఐఎమ్ ఇన్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ అన్ ఆడిషన్. ఐ డోంట్ వాంట్ మిస్. ఓకే. యా. సో కాల్ చేశాను అండ్ దెన్ దే ఆస్క్డ్ మీ టు కమ్ డౌన్ ఫర్ ది ఆడిషన్. వెళ్ళిన తర్వాత ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఫిబ్రవరి, ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే, లాస్ట్ ఇయర్. యా, ఎగ్జాక్ట్ 1 year. ఎస్ అబ్సల్యూట్లీ. ఇంకా అది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు వాట్ దట్ ఎమోషన్ ఇస్. అలాంటి టైంలో ఓకే సరే ఆడిషన్ ఇచ్చాను. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాజ్ బ్రహ్మానందం టైటిల్ అండ్ దెన్ బ్రహ్మానందం గారితో ఆపర్చునిటీ. ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. కొంచెం టైం తీసుకున్నారు ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ టు మీ. సర్లే, ఐ లాస్ట్ ది ఆపర్చునిటీ ఏమో అనుకున్నా. అండ్ దెన్ అరౌండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఐ రిసీవ్ అ కాల్ సేయింగ్ యూర్ ఆన్ బోర్డ్, కంగ్రాచులేషన్స్ అని. ఓకే. ఎస్. సో అలా అక్కడి నుంచి మొదలైన జర్నీ. ఇప్పుడు ఇంకా వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఫర్ Feb 14th. ఓకే. సో Feb 14th అనేటప్పటికి యూజువల్గా నీకు మైండ్లోకి ఫస్ట్ వచ్చేది థింగ్ ఏంటి? ఆనెస్ట్లీ బోరింగ్ క్వశ్చన్. నిన్న నైట్, Boring question ఆ? యా, ఐ మీన్ నిన్న నైట్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐ పోస్టెడ్ సమ్ మీమ్. అసలు ఈ వీక్ కట్ చేయండి, డిలీట్ చేయండి, ఏంటిది Feb 14th and all. Okay, ప్లీజ్ nonsense. డిలీట్ ఇట్. Yeah, it's a meme. Please go back and you can see ఎందుకు అంత that. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఏంటి? Bad experience అని కాదు. I think we're all grown up and we've grown out of that feeling, oh Feb 14th, it's సంథింగ్ స్పెషల్. ఏం లేదు, ప్రతిదానికో డే ఉంది కదా ఇప్పుడు. యాక్చువల్లీ మదర్స్ డే, ఫాదర్స్ డే, Yeah. డాటర్స్ డే, అలానే అది ఇంకో డే. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డే, లైట్. అంటే నువ్వు ఇలా అంటే ఆ పర్టికులర్గా ఆ వీక్ని తీసి పక్కన పెట్టేసి దేవుడా అని చెప్పేసి అని అడుగుతున్నావు. అంటే ఎవరో నీకు రెడ్ రోజ్ ఇచ్చే బదులు వైట్ రోజ్ ఏదైనా ఇచ్చారేమో Feb 14th నాడు. రెడ్ రోజ్ బదులు రెడ్ ఫ్లాగ్. ఓ మై గాడ్, నీకే రెడ్ ఫ్లాగ్ చూపించాడంటే ఎవడాడు అసలు? I mean, yeah, every girl or every boy will have to face that kind of a heartbreak, kada. So it's okay. ఓకే, చలో మాట్లాడుకుందాం దాని గురించి కూడా. Yeah. Not so important. ఏంటి ఆ రెడ్ ఫ్లాగ్? వద్దన్నా కదా ఇప్పుడు దాని గురించి ఇప్పుడు వద్దా? ఎందుకు? So, Yeah. సరే, కాసేపటి తర్వాత మాట్లాడుకుందాం. Yeah. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫిలిమ్స్ వైపు రావాలని ఎలా అనిపించింది? Good question and thanks for asking. ఖచ్చితంగా అడుగుతాను నేను. సో ఇదేమి కొత్తగా వచ్చిన పిచ్చో లేకపోతే ఇంట్రెస్టో కాదు నాకు యాక్టింగ్ అంటే. ఆల్ మై ఫ్యామిలీ, స్పెషలీ మై మదర్ అండ్ మై ఫాదర్, he used to know, and my mom, they used to know. అంటే they knew it. అంటే నేను 6 or 7 years old ఉన్నప్పటి నుంచే బాగా ఈ సినిమాలు చూసి ఎనాక్ట్ చేయడం ఇంట్లో. మమ్మీ దుపట్టాస్ తీసుకొని, ఎవ్రీ గర్ల్ డస్ దాట్, రైట్? ఎవ్రీబడి డస్ దాట్. నేను అలాగే చేసేదాన్ని. ఐ యూస్ టు బి అ వెరీ గుడ్ డాన్సర్ చిన్నప్పుడు. అంటే పెద్దయిన తర్వాత కదా? మధ్యలో ఇన్ ద వే, అలాంగ్ ద వే, ఏవో ఇన్సెక్యూరిటీస్ పెరుగుతుంటాయి కదా యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అలా ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ వల్ల ఐ పుట్ ఇట్ అసైడ్. బట్ చిన్నప్పుడు ఐ యూస్ టు బీ అ హెవీ డాన్సర్. ఎక్కడ పోయినా సోలో పర్ఫార్మెన్స్, స్కూల్, కాలనీలో, నేమ్ ఇట్, ఎక్కడికి వెళ్ళినా. ఆల్ మై క్లోజ్ వన్స్ హూ సా మీ గ్రోయింగ్ అప్, దే విల్ అగ్రీ టు దిస్, దే నో ఇట్. ఓకే. సో అది అలా మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా వన్స్ దే గాట్ టు నో, దీనికి చదువు మీద కాకుండా ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం తగ్గించారు నాకు ఆ పిచ్చి అనేది. భయపెట్టో తిట్టో ఏదో లాగా. ఎవరు భయపెట్టారు? డాడా మామా? బోత్.
ఇద్దరు స్ట్రిక్ట్ పేరెంట్స్. చదువుకోవాలి. ఎస్ స్ట్రిక్ట్ పేరెంట్స్. చదువు మీద ధ్యాస పెట్టు అండ్ ఆల్. మనకి చిన్నప్పటి నుంచి చదువు మీద అంత లేదు. నాట్ లైక్ Okay. స్టూడెంట్. అంటే బాగానే వచ్చేవి మార్క్స్, కానీ అంత ఉండేది కాదు. స్కూల్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవన్నీ ఎక్కువ ఉండేవి, డాన్స్. సో అండ్ దెన్ స్కూలింగ్ ఫినిష్డ్, కాలేజ్ ఆల్సో ఫినిష్డ్. ఎప్పుడు అనుకోలేదు, అంటే ఒక భయంతో, ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు కదా, ట్రై చేయాలి అంత రిస్క్ ఆర్ టాస్క్ నేను ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, ఐ షుడ్ గో దిస్ వే అని. సో 2019లో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్, 2018లో అయిపోయింది, 2019లో సమ్ గర్ల్, అప్పుడు ఏదో ఆడిషన్కి వెళ్ళాను, ఫస్ట్ ఆడిషన్ ఏదో సినిమాకి 2019లో. ఓకే. వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో పరిచయమైన ఒక అమ్మాయి, షీఈ్ ఇంటూ స్టైలింగ్ అనమాట. ఓకే. ఆ అమ్మాయి నన్ను అడిగింది, ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కొత్త ఫ్రెష్ ఫేసెస్ కోసం చూస్తున్నారు, నువ్వు వచ్చి ఆడిషన్ ఇవ్వు అని. వెళ్ళా, ఆడిషన్ ఇచ్చా. బొమ్మరిల్లు భాస్కర్ సార్ ఉండే అక్కడ. అండ్ దెన్ హీ ఇమీడియట్లీ సెలెక్టెడ్ మీ. అప్పటికప్పుడు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి, టెంపుల్ సీన్ ఉంది కదా దాంట్లో పెట్టేసేయండి అన్నారు. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఓకే, అక్కడ పట్టుకుంది. Yes, opportunity came to me. I didn't go obviously, అంటే బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ కొంచెం డిఫికల్ట్ టు మేక్ దేర్ వే ఇన్ టు ది ఇండస్ట్రీ కదా. సో అప్పటికి నేను అంత ధైర్యంగా నేనేం లేకుండే. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి. అండ్ లక్కీలీ దిస్ ఫీల్స్ లైక్ అ కాలింగ్ ఓన్లీ. నాకు దిస్ ఇస్ లైక్ అ కాలింగ్. అంటే అది చిన్నప్పుడు ఎప్పుడో 6-7 year old ఉన్న డీప్ డిజైర్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, టు గ్రో అప్ అండ్ బికమ్ అన్ యాక్ట్రెస్, సమ్వేర్ ఇట్ కేమ్ ట్రూ. సో ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న అలా ట్రూ చేసేసుకున్నాం అన్నమాట. ఐ రిమెంబర్ టీవీలో చూస్తూ మురారి సినిమా, దట్స్ మై ఫేవరెట్ మూవీ. మై ఫేవరెట్ మూవీ. ఓకే, సో దాంట్లో సోనాలి బింద్రే అంటే పిచ్చ క్రష్ చిన్నప్పుడు. యాక్చువల్గా మహేష్ బాబు అంటే క్రష్ ఉండాలి కదా. మహేష్ బాబు డెఫినెట్ గా క్రష్. కానీ అదే నువ్వు సోనాలి బింద్రే అంటుంటే నాకు అర్థం కాలేదు. అంటే మనకి అమ్మాయిలకి యాజ్ దే గ్రోయింగ్ అప్ ఒక హీరోయిన్ ని చూసి అబ్బా యూనో ఎంత బాగుంది, పెద్ద అయితే మనం కూడా ఇలా అవ్వాలి అని అనుకుంటాం కదా, అలానే. సో ఆమెను చూడగానే ఎంత బాగుంది, ఓకే పెద్ద నేను కూడా యూనో ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు అనుకున్నా. సో అక్కడ ఐ థింక్ ఆ చిన్న స్పార్క్ అప్పుడు స్టార్ట్ అయింది. ఐ క్లియర్లీ రిమెంబర్, నాకు ఆ మూవీ బాగా గుర్తుంది. ఇక్కడ థియేటర్ లో చూసేటప్పుడా లేకపోతే టీవీలో? ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ ఎవరైనా కానీ ఆ స్పార్క్ రావాలంటే ఆ మూమెంట్స్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసావు మురారి? చాలాసార్లు, టీవీలో వచ్చిన ప్రతిసారి చూసేదాన్ని. ఇప్పుడు ఏదైనా షూటింగ్ టైంలో కూడా, ఖాళీ టైంలో కూడా చూస్తూనే ఉంటావా? ఏంటి ఆ మూవీయా? లేదు మరి అలా కాదు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగావు కాబట్టి దట్స్ మై కోర్ మెమరీ. వావ్, ఇంకా మెమరీని అంటే ఆ ఒక మూమెంట్ ని గుర్తుపెట్టుకున్నావు చూసావా? సో దట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. ఇలాగే సో బిఫోర్ 2019 మూవీస్ లోకి ఎంటర్ అవ్వక ముందు ఏం చేస్తుండేదానివి? అంటే లైక్ స్టడీస్ ఆర్ సంథింగ్, జాబ్ అనేది? ఓకే, ఇంజనీరింగ్ అయిపోయింది. ఐ జాయిన్డ్ ఇంజనీరింగ్. దట్ ఇస్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అందమైన అమ్మాయిలందరూ ఎందుకు కంప్యూటర్ సైన్స్ లో ఉంటారు? అదేంటో మరి తెలియదు. సో కమింగ్ టు ద బ్రహ్మానందం, ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టరైజేషన్? కానీ ఏంటంటే బ్రహ్మానందం గారు విత్ హిస్ సన్, అది కూడా ఆఫ్టర్ 13 years, సో ఈస్ కమింగ్ ఇన్ టు ద మూవీస్. అంటే బ్రహ్మానందం గారు కూడా కొంచెం పర్సనల్గా కూడా తీసుకొని మూవీని ప్రమోట్ చేయడం కానీ, అండ్ ఆల్సో ఆ క్యారెక్టరైజేషన్, ట్రైలర్ అన్నీ చూసినా కానీ చాలా బాగుంది, ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా ఇస్తుంది. కానీ నిన్ను మాత్రం దాచారు, పెద్దగా చూపించలేదు, దాచారు. ఎలా ఉండబోతుంది? I will simply say it is going to be such a relief audience అందరికి థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, because the cinema is it's a warm, clean film. ఏది ఎక్కువ ఉండదు, ఏది ఓవర్బోర్డ్ లేదు. The story is clean. అందరూ, all the legendary artists అందరూ, you know, they've done amazing job. And for us upcoming actresses in the film, మాకు కూడా ఇట్స్ అ హ్యూజ్ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఆబ్వియస్లీ బ్రహ్మానందం గారు ఉండటం దాంట్లో, అండ్ గౌతమ్ గారు ఈస్ డన్ అమేజింగ్ జాబ్. యూ ఆల్ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశారు, డాన్స్, ఆయన యాక్టింగ్, ఆయన ఎవ్రీథింగ్. కిషోర్ గారు ఉన్నారు.
సో నాకు వాళ్ళందరితో కాంబినేషన్లో ఉంది. నాకు, బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు అండ్ కిషోర్ గారు. ఓకే. నేను ఎక్కువ వాళ్ళ కాంబినేషన్లో ఉంటాను ఆ సినిమాలో. సో అందుకే ఏమో మేబీ దే జస్ట్ హిడ్ మీ. థియేటర్కి వెళ్ళి చూడండి అసలు ఈ అమ్మాయి ఏం చేసిందో అన్న టైప్లో. అంతకంటే ముందు ఆ విశేషాలు మా డ్రీమ్తో నాతో చాణక్యతో పనిచేసుకుంటున్నావు. ఎస్. ఐశ్వర్య, ఇంతకు నీకు ఐశ్వర్య అని పేరు పెట్టాలని ఎలా అనిపించింది? ఐశ్వర్య రాయ్ గారిని చూసా? అది తెలీదు. ఐ యాక్చువల్లీ రిమెంబర్ ఆస్కింగ్ మై డాడ్ ఎందుకు ఈ పేరు పెట్టారు అని. హీ లైక్డ్ ఇట్ అంట మేబీ. అంటే నన్ను చూసినప్పుడు ఎత్తుకున్నప్పుడు మేబీ హీ ఫెల్ట్ ఓకే ఐశ్వర్య అన్న పేరు పెట్టాలి పాపకి అని. ఓకే. యా. ఏంటి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతకు తెలుగా లేకపోతే వేరే స్టేటా ఏంటి? నేనా, మై రూట్స్ ఆర్ కర్ణాటక ఫర్ షూర్. డాడీ ఓకే. వాళ్ళది కర్ణాటక అన్నమాట. సో అందుకో నా సర్నేమ్ కూడా అందుకే అందరూ ఇట్స్ టంగ్ ట్విస్టర్ యార్. హొల్లాకల్. హొళక్కల్. హొలక్కల్. హొళక్కల్. హొలక్కల్. ఎస్. మా అమ్మ అయితే తెలుగురేనా? మామ్ షీజ్ తెలుగు. తను పుట్టింది ఆంధ్ర వైపే, గుంటూరు ఐ గెస్. యా, గుంటూరు. యా. అండ్ దెన్ షీ ఆల్సో షీ వాస్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. యా, హైదరాబాద్లోనే పెరిగింది. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది మొత్తం ఇక్కడే. సో ప్రాపర్ హైదరాబాద్, అందుకే తెలుగు ఫ్లూయెంట్. అంత బాగా అరే ఇంత తెలుగు అమ్మాయిలు కూడా ఇంత బాగుంటారా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. వాట్ డు యు మీన్? తెలుగు అంటే అమ్మాయిలు like- బాగుండురా? చాలా బాగుంటారు, బట్ మూవీస్ లోకి వచ్చే వాళ్ళు కొంతమంది ఈ మధ్య బాగా వస్తూ ఉన్నారు. యా యా, ఇప్పుడు So, తెలుగు we're అమ్మాయిలు very happy. తెలుగు అమ్మాయిలు ఆర్ ఆన్ ఫైర్. ఎస్. సో ఎప్పుడైనా కానీ తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఇలా ఎందుకు తెలుగు అమ్మాయి అని చెప్పేసి పక్కన పెట్టడం కానీ అలా రిజెక్షన్ కానీ ఎప్పుడైనా జరిగిందా మూవీ ప్రాజెక్ట్స్లో కానీ? అలా నో, ఎప్పుడు లేదు. అంటే మేబీ నేను ఆ సర్కిల్లోకి నేను వెళ్ళానో లేదో నాకు తెలీదు. బట్ నన్ను అయితే ఎవరు ఓకే చేసా తెలుగు గర్ల్ లెట్స్ యునో పుట్ హర్ అసైడ్ అన్నట్టు అది ఎప్పుడు అవ్వలేదు. అంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ అంటే వింటూ ఉన్నాం, అరే తెలుగు అమ్మాయిలు అంటే పక్కన పెట్టండి, విల్ గెట్ అనే బాంబే ఆర్ ఢిల్లీ హీరోయిన్ అట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అది ఇప్పుడు కంప్లీట్ పోయినట్టు అనిపిస్తుంది. యా, ఎందుకంటే ఐ థింక్ ద ఫిల్మ్ మేకర్స్ దే వాంట్ కంఫర్ట్, అండ్ కంఫర్ట్ యాజ్ ఇన్ ఆన్ సెట్ దే ఆర్ మోస్ట్ లైక్లీ ప్రెఫరింగ్ తెలుగు స్పీకింగ్ గర్ల్స్ అ లాట్. అంటే స్క్రిప్ట్ ఇచ్చిన, సీన్ చెప్పిన, అప్పటికప్పుడు ఏదైనా చేంజెస్ ఉండి చెప్పిన తెలుగు అమ్మాయి తెలుగు వచ్చు. సో ఆబ్వియస్లీ తను షీ కెన్ యూనో ఎనాక్ట్ ద సీన్ ఇమ్మీడియట్లీ బాగానే, అంటే అర్థం చేసేసుకొని ఫాస్ట్గా చేసేస్తారు. హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది తెలుగు అమ్మాయితో అని చెప్పి. అసిస్టెంట్ డైరెక్టర్స్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్లో మళ్ళీ వేరే లాంగ్వేజ్లో చెప్పాల్సిన అవసరం లేదు. యా యా యా. అండ్ ఆల్సో అంతకు ముందులా కాకుండా ఇప్పుడు తెలుగు ఫ్యామిలీస్ అండ్ తెలుగు గర్ల్స్ ఐ ఫీల్ ఆ భయం అనేది లేకుండా ఈజీగానే చాలా కాన్ఫిడెంట్గా దే ఆర్ ఏబుల్ టు పర్స్యూ యాక్టింగ్. ఇంతకుముందు అంటే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి ఫ్యామిలీస్. ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ ఆల్సో దే వర్ లైక్ వెరీ నర్వస్ అండ్ యునో స్కేర్డ్. అవునా? యా యా, ఆబ్వియస్లీ నాకేం అంత సింపుల్గా నేనేం వచ్చేయలేదు. ఐ హ్యాడ్ టు ఆబ్వియస్లీ కన్విన్స్ దెమ్. ఐ సింప్లీ టోల్డ్ దెమ్ 2019లో అదే ఎంబీబీఏ వచ్చిన టైంలో, చూడండి నేనేమి చేయలేదు కదా, నా దాకా వచ్చింది ఆపర్చునిటీ. ఐ డోంట్ వాంట్ లూజ్ ఇట్. నాకు వచ్చింది ఆపర్చునిటీ, ఐఎమ్ సెలెక్టెడ్. నాకు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ సెలెక్టెడ్ ఫర్ దిస్, ఐ వాంట్ టు ట్రై ఇట్ అని. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ ఫీల్ ఎవ్రీవేర్. అండ్ యునో అందుకని తెలుగు అమ్మాయిలు ఫస్ట్ డాడ్ కానీ మామ్ కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా? నువ్వు యూ డోంట్ వాంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటివి వద్దు, సో ఇంత లిమిటేషన్స్ ఇలా ఇలా అని? యాక్చువల్లీ అంత డిస్కషన్ ఏం అవ్వలేదు నాకు. అంటే నువ్వు ఇందాక చెప్పిన దాని దగ్గర చూసుకుంటే అరే పెద్ద డిస్కషన్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నా. అంటే డిస్కషన్ అంటే ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయంటే కొంతమందికి చాలా డిస్కషన్స్ అవుతాయేమో, బట్ కమింగ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ దే వర్ జస్ట్ పిస్డ్ ఆఫ్. అంటే కోపం, ఇది చాలా రెబెలియస్గా బిహేవ్ చేస్తుంది, మా చెప్పిన మాట వినట్లే, షీస్ టేకింగ్ హర్ ఓన్ డెసిజన్, అంత మొండిగా చేస్తా అంటుంది. సో దే స్టాప్ యూనో రియలీ టాకింగ్ టు మీ. అంటే స్టాప్ టాకింగ్ టు మీ అంటే నీ ఇష్టం, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం, మేమైతే చెప్పలేము నీకు టైప్లో. ఓకే. యా, ఇంట్లో రెబల్ కదా. రెబెల్ అంటే అర్థమైపోతుంది, మొండి, స్టబర్న్. అంతే, అది సరిపోదా? యా, స్టబర్న్. అంటే ఐఎమ్ లైక్ ఐల్ గో ఆఫ్టర్ వాట్ ఐ వాంట్. యా,
good dreamer. I'm a dreamer, so I dreamt of this చిన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా and then now I'm really pursuing it. My career is taking off with this film, బ్రహ్మానందం film. ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను అంటే yes, it's that little dreamer in me. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్న ఒక లిటిల్ ప్రిన్సెస్ Yeah, కైండ్ ఆఫ్ థింగ్. yeah. సో నేను చూస్తుంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది Thank కైండ్ ఆఫ్ you. ప్రిన్సెస్. Thank you. సో ఇట్స్ నైస్ ఇయర్. ఈ జర్నీ అనేది కూడా చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. Yeah. అండ్ మూవీ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తూ ఉంటే సో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ని ఎక్కువగా యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్? అంటే లిమిటేషన్స్ అనేది కూడా పెట్టుకుంటున్నావా, లేకపోతే యు ఆర్ రెడీ టు డూ ఎనీ బోల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ అలా?